స్పైసీ కావాలనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. నాకు కొంచెం స్పైసీ కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ వేసాను. అలాగే 1 కప్పు వాటర్ అనేది అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. మనకి జ్యూసీగా కావాలంటే వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు, డ్రైగా కావాలంటే వాటర్ తక్కువగా వేసుకోవచ్చు అండి. నాకైతే కొంచెం జ్యూసీగా కావాలి కాబట్టి నేనైతే వాటర్ అనేవి 1 కప్పు వరకు వేసాను. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఇదంతా పులుసు మరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో తయారు చేసి పెట్టుకున్న మంచూరియాలు అయితే వేసేసుకుందాము. ఇలా మరిగేటప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మంచూరియాలు అయితే ఇందులో వేసేసుకుందాము. మనకి జ్యూస్ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ అయితే ఎక్కువగా వేసుకోవాలి. మనం మంచూరియాలు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మంట మాత్రం తగ్గించకుండా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి స్పీడ్గా ఉడకడం వల్ల లోపలికి మంచూరియాల్లోకి జ్యూస్ అనేది అయితే వెళ్ళి చాలా సాఫ్ట్గా తయారవుతాయి. తినేటప్పుడు కూడా